నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, ఒకసారి కన్ఫర్మ్ అయితే చెప్పండి కనపడిన వెంటనే. ఓకే సార్. స్క్రీన్ షేర్ చేశాను, కనపడుతుంది కదండి? కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. కనిపిస్తుంది సార్. ఓకే అండి, సో ఇప్పుడు ఎక్సెల్ మనం ఓపెన్ చేస్తున్నాను. బ్లాంక్ పేజ్. ప్రీవియస్ గా మనం హోమ్ సెక్షన్ లోనే క్లిబోర్డ్ గురించి, ఫాంట్ గురించి, అలైన్మెంట్ గురించి, నెంబర్, స్టైల్స్, సెల్స్ అండ్ ఎడిటింగ్, సెల్స్ వరకు మనం ఇన్సర్ట్ ఆప్షన్ తెలుసుకున్నాము. డిలీట్, ఫార్మాట్ ఈ రోజు తెలుసుకుందాం. నెక్స్ట్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి కూడా అవి కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో నిన్న ఈ సెల్ ఫార్మాటింగ్ లో కానీ, ఇన్సర్ట్ కానీ, ఈ నెంబర్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? పర్సంటేజ్ ఒకటి చెప్పాలి మీకు, పర్సంటేజ్ చెప్తాను అందరూ 11 o'clock వచ్చిన తర్వాత అందరికి ఒకేసారి చెప్తాను. మీన్ వైల్ స్టైల్స్ లో సెల్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మర్జ్ వ్రాప్ టెక్స్ట్ ఎలా చేయాలి అవి డౌట్స్ ఉన్నా అడగండి. యూ కెన్ స్టార్ట్ ద క్లాస్. కమాన్, ఏమైనా ఉంటే అడగండి. వీ హ్యావింగ్ టూ మినిట్స్ ఆఫ్ టైం. 2 నిమిషాలు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా నో డౌట్స్. ఓకే, టెల్ అబౌట్ పర్సంటేజ్. ఓకే, అది మీకు చెప్తాను. పర్సంటేజ్ చెప్పే కన్నా ముందే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. అందరూ వచ్చేస్తారు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ 11 కి స్టార్ట్ చేద్దాం. సో వెయిట్ ఫర్ 1 minute. సో మీన్ వైల్ మీరు పర్సంటేజ్ గురించి అడుగుతున్నారు. ఓకే, ఆ పర్సంటేజ్ అనేది ఎలా తీస్తారు, ఎందుకు తీస్తారు, ఏ కాంటెక్స్ట్ లో తీస్తారు? లెట్స్ సే మీరు పర్సంటేజ్ కావాలని అడుగుతున్నారు. అది ఎందుకు, ఎంతలో పర్సంటేజ్ కావాలి, అది కూడా మనకు కావాలి కదా. లెట్స్ సే ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ ఉంటుందండి ఎగ్జామ్ కానీ, సెమ్ కానీ ఎన్ని మార్క్స్ ఉంటుంది టోటల్? 100 సార్. 100 కాదు, టోటల్ సబ్జెక్ట్స్. టోటల్ సబ్జెక్ట్స్ 500 సార్. 500 కదా. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కో సబ్జెక్ట్ లో 100 మార్క్స్. మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ 400 వచ్చాయి అనుకుందాం. ఈ 400 లో 500 ఎంత పర్సంటేజ్? అదే కదా మనకు కావాల్సింది. పర్సంటేజ్ అంటే అలే కదా. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, లెట్స్ సే మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం. మ్యూట్ చేస్తారండి లక్ష్మీ వికాస్. వడ్డీ తీసుకున్నారు అనుకుందాం. ఒక 50,000 వడ్డీ తీసుకున్నారు. 50,000కి 2% ఎంత అనేది కావాలి. ఓకేనా? అలా వడ్డీ ఆ పర్సంటేజ్ అనేది అలా కావాలి. లెట్స్ సే సింపుల్ గా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక 30, 40, 34, 23, 59 ఇలా అనుకుందాం. ఇవన్నీ ఒక నెంబర్స్. ఈ నెంబర్స్ కి పర్సంటేజ్ 100% లో ఎంత, దీని పర్సంటేజ్, లేదా 60లో 30% అంటే ఎంత, లేదా ఒక 14,000లో 30% అంటే ఎంత, 20% అంటే ఎంత, ఇలా మీకు పర్సంటేజ్ తీయాలి అనుకుందాం. ఓకేనా?
సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, నేను నిన్న మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే పర్సంటేజ్ తీయొచ్చు ఎలా, విత్ రిఫరెన్స్ టు ద ఎనీ డిజైర్డ్ నెంబర్. ఏదైనా ఒక డిజైర్డ్ నెంబర్ ఉంటే ఆ పర్సంటేజ్ అనేది తెలుస్తుంది. ఓకే, డిజైర్డ్ నెంబర్ లేకుండా విత్ రెస్పెక్ట్ టు విచ్ పర్సంటేజ్ యు ఆర్ టాకింగ్. మనం మామూలుగా నెంబర్ గా పర్సంటేజ్ సింబల్ వేరు, విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ అనేది వేరు. ఓకేనా, ఇందాక మనం అనుకున్నాం కదా 500 కి ఎంత పర్సెంటేజ్ వస్తే అది పర్సంటేజ్, లేదా 600 కి ఎంత పర్సెంటేజ్ వస్తే అది పర్సంటేజ్, అలా అన్నమాట. ఇప్పుడు నా కాన్సెప్ట్ మీకు అర్థమైందా? నేనేం చెప్పాలనుకున్నాను, పర్సంటేజ్ ఓకే, అది ఎంతలో ఎంత పర్సంటేజ్ కావాలి. లెట్స్ సే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 100లో 30% అంటే ఎంత, అలాగే 60లో 30% అంటే ఎంత, 14,000లో 30% అంటే ఎంత. ఓకేనా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవి సెలెక్ట్ చేసుకొని, ఇవి కూడా సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ ఈరోజు కూడా రావట్లేదు కాపీ పేస్ట్. ఓకే, ఇది నెక్స్ట్ షీట్ లో నేను మీకు ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఇది పర్సంటేజ్ సెలెక్ట్ అవ్వట్లేదు. పర్సంటేజ్ సెలెక్ట్ అంటే ఎలా చేస్తాం అంటేనండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు ఇలా చేస్తాం. ఇలా చేసి పేస్ట్ ఆప్షన్స్ లో టెక్స్ట్ లోకి వెళ్ళి డివైడ్ చేసి పర్సంటేజ్ వస్తే పర్సంటేజ్ వస్తుంది. బట్ ఇది ఆప్షన్ ఇంకా హైలైట్ అవ్వలేదు. నిన్న నాకు కొంచెం ఫ్లా ఉండి ఈ ఫ్లాలో హైలైట్ అవ్వలేదు. మీకు ఈ క్లాస్ అయ్యేలోపు ఇంకోసారి చెక్ చేస్తాను. కాకపోతే రేపైనా మీకు ఈ పర్సంటేజ్ గురించి చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఈ స్టైల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్టైల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకేనా, స్టైల్స్ ఎలా, నెంబర్స్ స్టైల్స్ ఎలా రావాలి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఒకటి బాటమ్ ఉన్నది ఒక కలర్, టాప్ ఉన్నది ఒక కలర్ ఎలా రావాలన్న, డేటా బార్స్, ఇక్కడ ఉన్న డేట్ అని బార్స్ లో కలర్స్ ఎలా చేసుకోవచ్చు, లేదా ఈ సెల్ కలర్స్ ఎలా చేంజ్ చేయొచ్చు, ఐకాన్స్ ఎలా మార్చొచ్చు, న్యూ రూల్ ఎలా క్రియేట్ చేయొచ్చు, తర్వాత టేబుల్ ఇస్తే టేబుల్ కి ఎలా ఫార్మాట్ చేయొచ్చు, లేదా సెల్ కి సెల్ ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇన్సర్ట్ ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. One second అండి, I have to take the call. స్టార్ట్ చేశాను కదా సార్, క్లాస్ స్టార్ట్ చేసేసరికి వీళ్ళు క్యూలో ఉన్నట్టున్నారు. బెటర్ ఎవరైతే మీకు ఇప్పుడు చెప్పారో వాళ్ళని కొంచెం టైం కి జాయిన్ అవ్వమని చెప్పండి సార్. డెఫినెట్లీ సార్, నేను ఒక 10 minutes prior జాయిన్ చేస్తాను. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. సో ఇక్కడ మనం ర్యాండమ్ గా కొన్ని సెల్స్ తీసుకున్నాం. ఇన్సర్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా మీరు. ఇన్సర్ట్ చేస్తే సెల్స్ ఎలా మూవ్ అవ్వాలి, ఎలా మూవ్ అవద్దు అలా చేసుకున్నారు. నెక్స్ట్ డిలీట్ కూడా సేమ్. ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు సెల్
ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే లెఫ్ట్ మూవ్ అవ్వాలా, రైట్ మూవ్ అవ్వాలా, కాలం ఎంటర్ అవ్వాలా, లేదా రో కొత్త రో కావాలా, షెల్స్ టాప్ మూవ్ అవ్వాలా, డౌన్ మూవ్ అవ్వాలా చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే రోస్ ఇన్సర్ట్ చేయటం తెలుసుకున్నాం. షీట్ కాలం ఇక్కడ ఇన్సర్ట్ చేయటం తెలుసుకున్నాం, లేదా ఒక షీట్ కొత్తగా ఒక షీట్ ఇన్సర్ట్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు డిలీట్ కూడా సేమ్. ఇక్కడ 8 ఈ సెల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. డిలీట్ చేస్తే ఏం యాక్టివిటీ జరగాలో అడుగుతుంది డిలీట్ సెల్. ఇప్పుడు నేను డిలీట్ చేస్తా, అదేమడుగుతుంది, ఈ సెల్ ని అప్, ఎగ్జిస్టింగ్ సెల్ ని షిఫ్ట్ చేయమంటావా అప్, లేదా లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయమంటావా, ఎంటైర్ రో డిలీట్ చేయమంటావా, ఎంటైర్ కాలం డిలీట్ చేయమంటావా అడుగుతుంది. నేను ప్రజెంట్ ఈ సెల్ కున్న లెఫ్ట్ ది షిఫ్ట్ చేయమంటున్నా. చూసారా, ఈ 8 డిలీట్ చేసేసి మిగతా సెల్స్ లెఫ్ట్ షిఫ్ట్ అయినాయి. తర్వాత డిలీట్ సెల్స్ అప్ షిఫ్ట్ చేయమంటున్నా, కిందది షిఫ్ట్ అయిపోయింది. తర్వాత డిలీట్ ఎంటైర్ రో, ఈ రో డిలీట్ అయిపోతుంది. చూసారా, రో డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ డిలీట్ కాలం, ఈ కాలం డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కాలం డిలీట్ అయిపోయింది. చూసారా, సేమ్ అలాగే డిలీట్ షీట్ రోస్, ఈ రోస్ డిలీట్ చేయటం, డిలీట్ షీట్ కాలమ్స్, ఈ కాలమ్స్ డిలీట్ చేయటం, డిలీట్ షీట్ రోస్, డిలీట్ కాలం రోస్, ఈ కాలం డిలీట్ అయిపోతుంది. లేదు ఈ షీట్ సెకండ్ షీట్ డిలీట్ చేయమంటే మైక్రోసాఫ్ట్ విల్ పర్మనెంట్లీ డిలీట్ దిస్ షీట్, డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్. సెకండ్ షీట్ డిలీట్ అయిపోయింది. చూసారా ఏమండి. అలాగే మళ్ళా ఇంకో కొత్త షీట్ తీసుకొని షీట్ లో ఇప్పుడు ఇన్సర్ట్ ఎలా చేయాలో చూసారు, డిలీట్ ఎలా చేయాలో చూసారు, కరెక్ట్, ఓకేనా. నెక్స్ట్ ఫార్మాట్ ఎలా చేయాలో చూపిస్తుంది. ఫార్మాట్ అంటే ఏంటంటేనండి, ఇక్కడ ఈ సెల్స్ ని చూసారా, ఈ సెల్స్ ని ఫార్మాటింగ్ చేయడం చూపిస్తున్నాను. ఫార్మాటింగ్ లోనే సెల్ సైజ్ ఒక ఆప్షన్ ఉంది, విజిబిలిటీ ఒక ఆప్షన్ ఉంది, ఆర్గనైజ్ షీట్స్ ఒక ఆప్షన్ ఉంది, ప్రొటెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇవి మనం మోస్ట్ ప్రాబబ్లీ ఎక్సెల్ లో యూజ్ చేస్తాము. నాకు తెలిసి ఈరోజు క్లాస్ అంతా మనకి ఈ ఫార్మాటింగ్ ఆప్షన్ మీదే ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ గా మీకు కొన్ని వాల్యూస్ చూడాలనుకుంటున్నాను. ఈ రో ఉంది చూసారా, ఈ రో హైట్ చేంజ్ చేయాలి అనుకుంటే నేను మాన్యువల్ గా ఇట్లా డ్రాగ్ చేస్తున్నా కదా. డ్రాగ్ చేసినప్పుడు చూపిస్తుందా 22.5 పాయింట్స్, 30 పాయింట్స్, 40, 50, 60, 100 పాయింట్స్ దగ్గర ఉంది. ఈ రో హైట్ 100 పాయింట్ ఉంది. కాలం విడ్త్ అంటాం కదా, కాలం విడ్త్ నేను డ్రాగ్ చేస్తుంటే 8, 9, 10, 15, 20, 25, 26, 30, 36, 40. సో ఈ కాలం విడ్త్ 40, ఈ రో హైట్ 100. అట్లా మనం ఈ కాలము హైట్, రో విడ్త్ మనం డిసైడ్ చేయొచ్చు ఎక్కడ ఫార్మాట్ లో. ఇక్కడ చూడండి, రో హైట్ ఎంత ఉండాలి, రో హైట్ ఎంత ఉంది దీనిది, ఈ రో హైట్ 100 ఉంది. 100 కాదు, నాకు 50 కావాలి. 50 వచ్చేసింది. లేదు 20 కావాలి, 20 ఇచ్చా, 20 వచ్చింది. లేదు నాకు 200 కావాలి, 200 ఇచ్చా, 200 అయింది. లేదు లెట్స్ సే నేను ఇప్పుడు 20 ఇస్తున్నా, 20 హైట్ వచ్చింది. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ రో హైట్ మాత్రమే మారుతుంది. నేను ఈ A3 సెలెక్ట్ చేసుకొని హైట్ చేంజ్ చేస్తే హైట్ చేంజ్ అవుతుందా అవదా చెప్తారా? క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది సార్. ఓకే అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి లక్ష్మి, మీరు కొంచెం మ్యూట్ ఉండండి, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పొద్దు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నేను 10 rows సెలెక్ట్ చేసుకున్నా, 10 rows సెలెక్ట్ చేసుకొని 10 rows కి హైట్ చేంజ్ చేస్తున్నా, 10 rows హైట్ చేంజ్ అవుతుందా అవదా? అవుతుంది సార్.
లెట్స్ సీ అవుతుంది సార్. ఇక్కడ 10 rows 1 2 3 10 rows సెలెక్ట్ చేసుకున్నా. రో హైట్ 20 ఇస్తున్నా. 20 చేంజ్ అయింది. సేమ్ అలాగే కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటే కాలమ్స్ చేంజ్ అవుతుందా అవదా? అవుతుంది సార్. అవుతుంది సార్. Nice. అవుతుంది సార్. ఇక్కడ ఇప్పుడు రో అయింది కదా, ఇప్పుడు కాలం విడ్త్ ని నేను 20 తీసుకుంటున్నా. సో కాలం విడ్త్ ఈస్ 20, రో హైట్ ఈస్ 20. ఓకే కదా, సో చేంజ్ అయింది. ఇప్పుడు ఈ ఈఎఫ్జిహెచ్ ఒకలా ఉన్నాయి, ఇక్కడ 11 12 ఒకలా ఉన్నాయి. బట్ ఏబిసిడి 1 2 3 4 నుంచి 10 వరకు ఒక సైజ్ ఉన్నాయి. వీటన్నిటిని ఇది ఏ సైజ్ లో ఉందో విడ్త్, ఏ సైజ్ లో ఉందో హైట్ చేంజ్ చేయాలంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సెలెక్ట్ చేసుకొని ఆటో ఫిట్ రో హైట్, ఈ రో హైట్ ని ఆటోగా ఫిట్ చేయని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్ గా ఎక్సెల్ ఏ సైజ్ లో ఉంటుందో సెల్ ఆ సైజ్ లోకి వెళ్ళిపోతుంది రో హైట్. అలాగే సేమ్ ఆటో ఫిట్ కాలం విడ్త్ ఆటో ఫిట్ చేయమంటే అవ్వట్లేదు, చూసారా? ఎందుకని? ఆటో ఫిట్ కాలం విడ్త్ అనేది ఆటో ఫిట్ చేస్తే అవ్వట్లేదు. సో దీనికి ఆప్షన్ ఏంటంటే డిఫాల్ట్ విడ్త్. ఏమని అడుగుతుంది? డిఫాల్ట్ గా ఏ హైట్ ఉండాలి అని అడిగితే డిఫాల్ట్ విడ్త్ ఇచ్చిన వెంటనే డిఫాల్ట్ గా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనండి. ఓకే సార్. ఈ సెల్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, సెల్ సైజ్ ఎలా డిక్రీజ్ చేయాలి చూసారు. నెక్స్ట్ విజిబిలిటీ, హైడ్ అన్హైడ్, హైడ్ రోస్ హైడ్ కాలమ్స్, హైడ్ షీట్, అన్హైడ్ రోస్ అన్హైడ్ కాలమ్స్. లెట్స్ సే కొంత డేటా ఇద్దాం ముందు. ఫస్ట్ మీకు కొంత డేటా ఇస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇక్కడ మీరు చూడండి నేను ఏం చేస్తున్నాను. ఫస్ట్ ఒక డ్రాగ్ కాలం చేశా. డ్రాగ్ కాలం ఎక్కడ వరకు చేశాను? 16 వరకు చేశా. 16 చేసిన తర్వాత మళ్ళా ఇవి సెలెక్ట్ చేసుకొని మళ్ళా డ్రాగ్ చేయాల్సిన పని లేదు. ఓకే, డ్రాగ్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్ గా మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సర్కిల్ ప్లస్ సింబల్ వచ్చింది చూసారా, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఎక్సెల్ ప్రీ డిఫైన్డ్ గా ఇక్కడ డేటా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకే పేస్ట్ చేస్తుంది. చూడండి నేను డ్రాగ్ చేయట్లేదు, డబుల్ క్లిక్ చేశాను, ఇక్కడ వరకు వచ్చేసింది. సేమ్ ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసా, ఇలా వచ్చేసింది అనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు మీకు ఈ ఆప్షన్ చూపించాలి. ఫార్మాట్ లో హైడ్ అన్హైడ్ ఉంది. ఒక రో హైడ్ చేయాలి అనుకుంటున్నాం. ఈ రో 1 2 3 అనే రో హైడ్ అయింది చూసారా? అలాగే సేమ్ హైడ్ అండ్ హైడ్ లో ఒక కాలం హైడ్ చేయాలి అనుకుంటున్నా. ఈ బి అనే కాలం హైడ్ అయిపోయింది చూసారండి. నెక్స్ట్ హైడ్ షీట్, ఈ థర్డ్ షీట్ నే హైడ్ చేయాలనుకుంటున్నా. థర్డ్ షీట్ హైడ్ అయిపోయింది. ఓకేనండి, థర్డ్ షీట్ ఎక్కడ ఉందో అక్కడ హైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫార్మాట్ లోకి వెళ్ళి హైడ్ అన్హైడ్ లో ఇందాక మీరు చూసినట్లయితే ఈ అన్హైడ్ షీట్ అనేది హైలైట్ లో లేదు. ఎందువల్ల? మనం ఇంతకుముందు ప్రీవియస్ గా ఇప్పుడు
హైడ్ చేయలేదు కాబట్టి షీట్ ని, అది హైడ్ లో లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, షీట్ 1 మాత్రమే కనపడుతుంది. షీట్ 3 మనం ఎగ్జిస్టింగ్ వర్క్ చేసిన షీట్ 3 మనకి కనపడట్లేదు. సో దాన్ని ఇప్పుడు అన్హైడ్ చేస్తున్నా. అన్హైడ్ అంటే తెలుసు కదండి మీకు. ఇక్కడ అన్హైడ్ 1 or more షీట్స్. ఎగ్జిస్టింగ్ గా ఏమేమైతే షీట్స్ హైడ్ లో ఉన్నాయో ఆ హైడ్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. క్లిక్ చేసిన వెంటనే షీట్ 3 వచ్చేస్తుంది. ఇంకా థర్డ్ రో హైడ్ లో ఉంది, సెకండ్ కాలం బి కాలం కూడా హైడ్ లో ఉంది. సో అలా ఉంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి, హైడ్ అన్హైడ్ అంటే తెలుసా అండి? ఎస్ సార్. చెప్తారా ఎవరన్నా డిఫరెన్స్ ఏంటో హైడ్ కి అన్హైడ్ కి? హైడ్ అంటేనేమో రో లేదా షీటు కనిపించకుండా ఉంటుంది సార్. కరెక్ట్. అన్హైడ్ అంటేనేమో ఆ రో లేదా ఆ షీట్ ని నేను రో కాలం కాదండి, జనరల్ గా హైడ్ అంటే దాచిపెట్టుట, దాగి ఉండుట. అన్హైడ్ అంటే కనపడేలాగా ఉండుట అన్నమాట. సో అలాగే ఇక్కడ హైడ్ అన్హైడ్ గురించి మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ హైడ్ చేసిన కాలమ్స్ కూడా మనం హైడ్ చేసిన కాలమ్ ని అన్హైడ్ చేశాను, బి వచ్చేసింది. హైడ్ చేసిన కాలమ్ ని రోని అన్హైడ్ చేశాను, వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రో ఎలా హైడ్ చేయాలో తెలుసుకున్నారు, కాలం ఎలా హైడ్ చేయాలో తెలుసుకున్నారు, అలాగే కంప్లీట్ గా ఒక షీట్ ఎలా హైడ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ సెల్ ఫార్మాట్ మొత్తం ఇప్పుడు వచ్చేసింది కదా. ఒక సెల్ డిలీట్ చేయటం ఎలాగో, రో డిలీట్ చేయటం ఎలాగో, కాలం డిలీట్ చేయటం ఎలాగో, నెక్స్ట్ షీట్ ఎలా డిలీట్ చేయాలో తెలుసుకున్నారు. అలాగే ఇన్సర్ట్ ఎలా చేయాలి, కొత్త సెల్ ఇన్సర్ట్ ఎలా చేయాలి, కాలం ఎలా ఇన్సర్ట్ చేయాలి, రో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ మీకు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇన్సర్ట్ డిలీట్ ఎలా చేయాలి తెలుసుకున్నారు. ఫార్మాటింగ్ లో కూడా విజిబిలిటీ వరకు మీరు తెలుసుకున్నారు. ఓకే, ఇందులోనే రో హైట్ ఎలా అడ్జస్ట్ చేయాలి, కాలం విడ్త్ ఎలా అడ్జస్ట్ చేయాలి తెలుసుకున్నారు, ఆటో ఫిట్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఇక్కడ వరకు మీరు ఇప్పుడు ఈ షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంది కదా, అలా కాకుండా షీట్ ఎలా రీనేమ్ చేయాలో చూపిస్తుంది. షీట్ రీనేమ్ చేసిన వెంటనే ఇక్కడ షీట్ 3 అనేది రెడీ టు రీనేమ్ అయిపోయింది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, సెల్స్ అని ఇద్దాం. సెల్స్ సెక్షన్ సెల్ సెక్షన్ యాక్టివిటీ. ఓకేనా, సెల్ సెక్షన్ యాక్టివిటీలో మనం ఇది రీనేమ్ గా ఇస్తున్నాం. రీనేమ్ ఇచ్చిన వెంటనే ఎంటర్ క్లిక్ చేస్తే అది రీనేమ్ గా చేంజ్ అయిపోతుంది. ఇంకో ఆప్షన్ ఏముంది, మూవ్ ఆర్ కాపీ షీట్. ఇదే షీట్ ని మూవ్ చేయటం అంటే ఎలాగా, మూవ్ ఆర్ కాపీ షీట్. ప్రెసెంట్ ఎలా ఉందండి ఫార్మాట్, ఇక్కడ ఫస్ట్ షీట్ 1 ఉంది, నెక్స్ట్ సెల్ అండ్ సెక్షన్ యాక్టివిటీ ఇంకో షీట్ ఉంది. మూవ్ టు ఎండ్ లేదా ఇది సెలెక్ట్ చేసుకున్నాను. కాపీ చేయాలనుకుంటే క్రియేట్ కాపీ, లేదా మూవ్ చేయాలనుకుంటే మూవ్. ఇప్పుడు చూడండి, నేను ఈ సెల్ 1 ని అప్వర్డ్ కి తీసుకెళ్తున్నా. చూసారా, అప్వర్డ్ కి వచ్చింది, కాపీ అయిపోయింది. కాపీ సెకండ్ గా సెలెక్ట్ అయింది. ఇక్కడ షీట్ 1 కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ కాపీ మూవ్ చేయటం చూపిస్తా. సారీ, ఇక్కడ కదా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఇవి షార్ట్ కట్ ఆప్షన్స్, మీకు నెక్స్ట్ చెప్తాను. మూవ్ ఆర్ కాపీ షీట్ క్లిక్ చేశాను. ఈ షీట్ 1 ని నేను పైకి మూవ్ చేస్తున్నా. షీట్ 1 పైకి వచ్చేసింది, చూసారా అండి? అబ్జర్వ్ చేశారా ఎవరైనా? లేదా ఈ సెల్ సెక్షన్ యాక్టివిటీ కాపీ షీట్ కాకుండా ఈ సెల్ సెక్షన్ యాక్టివిటీనే ఇక్కడ మూవ్ చేయాలనుకుంటున్నా. ఈ సెల్ సెక్షన్ యాక్టివిటీని పైకి తీసుకెళ్ళా. సారీ, సెల్ సెక్షన్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి మూవ్ చేసుకుని మూవ్ ఆర్ కాపీ ఈ సెల్ సెక్షన్ యాక్టివిటీ ఫస్ట్కి వెళ్ళిపోయింది, చూసారండి? అలా మనం మూవ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నమాట.
ఈ హోమ్ లో ఉన్న ఆప్షన్స్ లో సెల్ ఫార్మాటింగ్ లో. నెక్స్ట్ ఇక్కడ రీనేమ్ షీట్ ఎలా చేయాలి చూసారు, మూవ్ లేదా కాపీ ఎలా చేయాలి చూసారు. ఇప్పుడు ట్యాబ్ కలర్, ఇది ట్యాబ్ అండి, దీన్ని ట్యాబ్ అంటారు. మీన్స్ షీట్ లోనే ట్యాబ్ అంటారు. ఫస్ట్ ట్యాబ్, సెకండ్ ట్యాబ్, థర్డ్ ట్యాబ్ ఇట్లా ఉంది కదా. ట్యాబ్ కలర్ ఇవ్వచ్చు. ఈ ఫస్ట్ దానికి మనకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు. చూపిస్తాను చూడండి. ట్యాబ్ కలర్ లో నేను రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను, రెడ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ షీట్ లోకి వచ్చా, ఇది రెడ్ కలర్ లో ఉంది. నెక్స్ట్ సెకండ్ షీట్ కి నేను గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ దానికి నేను బ్లూ ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా, చూసారా, ఇది బ్లూ, Okay, ఇది sir. గ్రీన్, ఇది రెడ్. అట్లా ట్యాబ్ కలర్ ఎలా చేంజ్ చేయొచ్చో ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇప్పుడు సెల్ సైజ్ ఎలా మార్చాలి, విజిబిలిటీ ఎలా చేయాలి, ఆర్గనైజ్ షీట్స్ ఎలా చేయాలి, ప్రొటెక్షన్ ఆర్గనైజ్ షీట్స్ ఎలా చేయాలో మీకు అర్థమైంది కదండి. లేదా మీకు నచ్చి ఇక్కడ కలర్స్ ఉంటే ఓకే, మీకు నచ్చిన కలర్ ఇంకా వేరేది ఏమున్నా కూడా అక్కడికి వెళ్ళి డిఫరెంట్ కలర్ మీకు ఏదైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే అది సెల్ కలర్ చేంజ్ అయిపోతూ వస్తుంది అన్నమాట. ఓకే కదండి. ఇప్పుడు ఓకే సార్. ఈ ఆర్గనైజ్ షీట్స్ లో వచ్చేసారు. ప్రొటెక్ట్ షీట్ ఇదేంటండి చెప్తారా? ఇది షీట్సే కదా ఇవి. ఈ షీట్ ని ప్రొటెక్ట్ చేయడం ఎలాగో చూపిస్తా. ప్రొటెక్ట్ అంటే మనం వర్డ్ లో ట్రాక్ చేంజెస్ చేసాము, లాక్ చేంజెస్ చేసాం కదా, అలా కాకుండా ఇక్కడ అసలు షీటే ప్రొటెక్ట్ చేయటం అన్నమాట. ఈ షీట్ లో వేరే వాళ్ళు ఎవరు ఎడిట్ చేయకుండా. ప్రొటెక్ట్ షీట్, ప్రొటెక్ట్ వర్క్ షీట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ లాక్డ్ సెల్స్. ఈ సెల్స్ లో ఏమన్నా సెల్స్ ని ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు. అలో యూజర్స్ ఆఫ్ దిస్ వర్క్ షీట్ టు డూ. యూజర్స్ ని ఏం చేయొచ్చో కూడా మనం పర్మిషన్ ఇవ్వచ్చు. అదేంటి, సెల్స్ ఫార్మాట్ చేయొచ్చా లేదా, ఫార్మాట్ కాలమ్స్ చేయొచ్చా, ఇన్సర్ట్ కాలమ్స్, ఇన్సర్ట్ రోస్ చేయొచ్చా లేదా, అవన్నీ చూసుకొని మనం చేయొచ్చు. ఎడిట్ ఆబ్జెక్ట్స్ ఎడిట్ చేయటమా, సినారియోస్ సార్ట్ చేయటం, డిలీట్ రోస్ చేయటం, డిలీట్ కాలమ్స్ చేయొచ్చా లేదా అన్ని చూస్తాం. మనం ఏంటంటే సెలెక్ట్ అన్లాక్ సెల్స్ ఓన్లీ, సెలెక్ట్ లాక్డ్ సెల్స్ ఓన్లీ క్లిక్ చేసుకొని 1 2 3 4 పాస్వర్డ్ ఇస్తాము ప్రొటెక్ట్ షీట్ చేయటం కోసం. రీఎంటర్ పాస్వర్డ్ 1 2 3 4. ఓకే, ఈ షీట్ అనేది ప్రొటెక్ట్ అయిపోయింది. ప్రొటెక్ట్ అయిపోయిన వెంటనే మీరు ఏదన్నా ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, మనకి ఏ ఆప్షన్ హైలైట్ లో లేదు, అవునా? ఫాంట్ సెక్షన్ లో హైలైట్స్ లేవు, అలైన్మెంట్ లేదు, నెంబర్ సిస్టమ్ లేదు, స్టైల్స్ లో లేదు, సెల్స్ లో లేదు. ఓన్లీ ఫార్మాట్ మాత్రమే, ఫార్మాట్ లో కూడా అన్ప్రొటెక్ట్ మాత్రమే హైలైట్ లో ఉంది. ఇక్కడ చూడండి, నేను ఏమైనా టైప్ చేస్తే టైప్ అవ్వట్లా, ఐఎమ్ డూయింగ్ ఇట్, టైప్ అవ్వట్లా. ఓకే, ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఐఎమ్ క్లికింగ్ ఇట్, యూ కెన్ హియర్ ద సౌండ్, ఐఎమ్ క్లికింగ్ ఇట్, సి నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళా ఫార్మాట్ లోకి వచ్చి అన్ప్రొటెక్ట్ షీట్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది 1 2 3 4. చేసిన వెంటనే చూసారా ఇవన్నీ హైలైట్ అయినాయి. నేను టైప్ చేయగలుగుతున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఆప్షన్స్ అడిగిన వెంటనే మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకేనా, అర్థమైంది కదండి ప్రొటెక్ట్ ఎలా చేయాలో. ఎస్ సార్. సేమ్ వే ఈ సెల్ ని లాక్ ఎలా చేయాలో, లాక్ అయిపోయింది సెల్, ఆ లాక్ ఎలా చేయాలో కూడా ఫార్మాట్ లో చూడండి, లాక్ సెల్. ఓకేనా, ఈ షీట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తామో చూసాం కదా. ఈ షీట్స్ అన్ని షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ షీట్ కాకుండా ఎంటైర్ ఎక్సెల్ మొత్తాన్ని లాక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఆప్షన్ షేర్ క్లోజ్ ప్రింట్ పబ్లిష్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో ఈ వర్క్ బుక్ ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే సేమ్ మనం అక్కడ పాస్వర్డ్ అలా ఆల్వేస్ ఓపెన్ రీడ్ ఓన్లీ లేదా ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అయ్యేలాగా
లేదా ఇప్పుడు వర్క్ చేస్తున్న షీట్ మాత్రమే ప్రొటెక్ట్ అయ్యేలాగా, లేదా వర్క్ బుక్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం లాక్ అయ్యేలాగా. ఈ ఆప్షన్ ఏం అవసరం లేకుండా జస్ట్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్. ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది. 1 2 3 4 మనకి నచ్చిన పాస్వర్డ్ మనం ఇచ్చుకుంటాం, రీఎంటర్ చేసుకుంటాం. అది ఈ క్లాస్ ఎండింగ్ లో నేను మీకు చెప్తా. ఓకేనా? పాస్వర్డ్ ఎలా ఎన్క్రిప్ట్ చేయాలో ఏంటో. ఇప్పుడు ప్రొటెక్ట్ షీట్ ఎలా చేయాలి, లాక్ ఎలా చేయాలి తెలుసుకున్నారు. ఫార్మాట్ సెల్స్ ఇది మనకి ఏం అక్కర్లేదండి. ఓకేనా? సో ఇప్పటి వరకు ఇది ఎలా చేయాలో మీరు తెలుసుకున్నారు కదా. ఫార్మాటింగ్ ఎలా చేయాలి, ఇన్సర్ట్ ఎలా చేయాలి, డిలీట్, ఫార్మాట్, ఫాంట్, సారీ షీట్స్ ఎలా డిలీట్ చేయాలి, రోస్ ఎలా యాడ్ చేయాలి, కాలం విడ్త్ ఎలా ఎంత చేయాలో మీరన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టెక్స్ట్, లెట్స్ సే మీరు ఒక డేటా ఎంటర్ చేస్తున్నారు. ఇది మీ కాలేజ్ స్టూడెంట్ డేటా ఎంటర్ చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్ డేటా ఎంటర్ చేసిన దగ్గర ఫస్ట్ టేబుల్, కాలమ్ హైలైట్, నెక్స్ట్ ఒక 5 మెంబర్స్ డేటా ఎంటర్ చేస్తున్నారు. 5 మెంబర్స్ డేటా ఎంటర్ చేస్తున్నారు. చేస్తున్న తర్వాత మార్క్స్ వైజ్ మీరు చేస్తున్నారు. ఓకే, మార్క్స్ వైజ్ చేస్తున్న తర్వాత సడన్ గా ఒక 10 ఒక టైం వేస్ట్ కాబట్టి ఒక 5 మెంబర్స్ ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ మార్క్స్ ఇస్తున్నారు మీరు. ఓకేనా? తర్వాత ఇంకొక పర్సన్ది మార్క్స్, నేమ్, డేటా అంతా ఎంటర్ చేయాలి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఎక్సెల్లో మీరు కెన్ ఎనీవన్ గైడ్ మీ, నేను మీకు చెప్తా. సారీ, నేను చూస్తూ ఉంటా, మీరు ఎవరైనా నాకు గైడ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, కాలేజ్ పేరు ఇవ్వాలి, ఇక్కడ కాలేజ్ నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ వాడి పేరు, సీరియల్ నెంబరు, నేమ్, మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత గ్రేడ్, ఫస్ట్ ర్యాంక్ ఏంటి, అలా 5 మెంబర్స్ డీటెయిల్స్ ఇస్తాము. 6th మెంబర్ కూడా ఎంటర్ అయ్యాడు. 6th మెంబర్ ఎంటర్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఎవరు మార్క్స్కి వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు, అలా సీరియల్ నెంబర్లో ఇస్తున్నాము. అలా కాకుండా సడన్ గా 6th పర్సన్ రాసిన మార్క్స్ సెకండ్ ప్లేస్ లో వచ్చాడు, వాడిని సెకండ్ ప్లేస్ లో ఎలా చేయాలి, వాడికి మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలి, తర్వాత వాళ్ళని ఇక్కడికి ఎలా మూవ్ చేయాలి, అవి నేను మీకు చెప్పాలి. ఇది నా అవుట్పుట్. ఎవరైనా ఒకరు చెప్పండి, నేను ఐఎమ్ రెడీ. ఓకేనా? నా క్వశ్చన్ మీకు అర్థమై ఉంటుంది కదండి. కమాన్ స్టార్ట్. చెప్పండి. ఒక 5 కాలమ్స్ తీసుకుందాం. 5లో ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్, కాలేజ్, మార్క్స్, ర్యాంక్, ఇలా ఒక 5 కాలమ్స్. ఇక్కడ కాలేజ్ నేమ్ రావాలి, ఇక్కడ మార్క్స్ రావాలి, ఇక్కడ సీరియల్ నెంబర్ రావాలి, స్టూడెంట్ నేమ్ రావాలి. చెప్పండి, కమాన్, టైం వేస్ట్ చేయొద్దు. సార్ ఫస్ట్ డేటా తీసుకోవాలి, సీరియల్ నెంబర్, నేమ్. ఇక్కడ A1 దగ్గర స్టార్ట్ చేద్దామా, A2 దగ్గర స్టార్ట్ చేద్దామా? A2 సార్. A2. A1 ఎందుకు? A1 ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ ఇది బ్లాక్ డయాగ్రామ్, ఇదండి బ్లాక్ డయాగ్రామ్. ఇలా రావాలి నాకు. అలా రావాలంటే ఏం చేయాలి? కమాన్, అలా రావాలంటే ఏం చేయాలి? కమాన్, వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా చెప్పండి. ఏంటండి, అర్థం కాలేదా నేను ఇంతకుముందు ప్రీవియస్ గా మీకు ఇప్పుడు చెప్పింది? ఇప్పుడు మనం క్లాస్ లో మాట్లాడుకున్నదే. సరే, నేను ఇక్కడ చేస్తున్నాను. ఒక 5 rows తీసుకున్నా, 5 rows ని మర్జ్ చేస్తున్నా. కాలేజ్ నేమ్, OAT కాలేజ్, ఇక్కడ సీరియల్ నెంబర్.
సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్, మార్క్స్, అలాగే ర్యాంక్. ఓకేనా? ర్యాంక్ తర్వాత ఇక్కడ ఇది అవసరం లేదంటారా? ఓకే. ర్యాంక్ సీరియల్ నెంబర్ 1 2 3 4 5. నేమ్ వచ్చేసి నేమ్, కనీసం నేమ్స్ అన్న చదువుతారా మరి? ఓకే సార్. లక్ష్మి. 1 second మేడం, 1 second. Excuse me. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పేషెన్స్. ఓకే, నెక్స్ట్ మాధవి. నెక్స్ట్ త్వరగా. దుర్గా సార్. అనిత. నెక్స్ట్ అనిత. అయిపోయింది. దుర్గా. ఓకే. నెక్స్ట్ జ్యోతి. ఓకే. సో వీళ్ళు కాలేజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కాలేజ్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చింది చూసారా, సేమ్ కాలేజ్ క్లిక్ చేస్తే సేమ్ గుంటూరు ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఓకే. మార్క్స్ ఫస్ట్ వచ్చేసి మార్క్స్ అనుకున్నాం. సో 90, 85, 80, 75, 70. ర్యాంక్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇలా ర్యాంక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చింది. ఇది నేను కొంచెం టేబుల్ హైలైట్ చేద్దాం. రావట్లేదు సార్. అమ్మా స్క్రీన్ కనపడట్లేదా? కనిపిస్తుంది సార్. ఒక పని చేస్తాను, నేను స్క్రీన్ ఆఫ్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు కనపడుతుందా మన స్క్రీన్? ఓకే సార్. ఎస్ సార్. సో ఇక్కడ తీసుకున్నాను, నేను ఫార్మాటింగ్ చేంజ్ చేసుకుంటున్నాను. సో కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. సైజ్ ఇంక్రీజ్ చేసి దీన్ని కూడా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఇది కూడా ఇదే ఫార్మాట్ లో సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. చేస్తే ఇప్పుడు ఏమైంది, నాకు ఇవన్నీ కనపడట్లా. సో మాన్యువల్ గా నేను ఇట్లా ఇప్పుడు డ్రాగ్ చేసుకోవచ్చు. అలా కాదు, నేను ఎక్సెల్ లో ఈ రోజు కొత్తగా నేర్చుకున్నాను కదా. నేర్చుకున్నది ఏంటి, ఇది కాలమ్ విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేయాలో నేను నేర్చుకున్నా ఫార్మాట్ లో. కాలమ్ విడ్త్ 8.3 ఉంది, 12 ఇద్దాం. 12 ఇస్తే నేమ్ కనపడుతున్నాయా? ఓకే. లేదా 13 ఇస్తా. సార్ కాలమ్ మేడం సార్, ఇలా డేటా ఇచ్చేటప్పుడు ఎవరిదైనా ఒకరి డేటా మిస్ అయితే మళ్ళీ మనం ఎలా చేయాలి సార్? అదే నేను మీకు చూపించబోతున్నా, అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే, సరే సార్. ఇప్పుడు ఇలా ఇచ్చాను. రో హైట్ కూడా నేను కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నా. రో హైట్ తీసుకుంటున్నా. రో హైట్ తీసుకొని, రో హైట్ ఎంత ఉంది ప్రీడిఫైన్డ్ గా, నేను 30 ఇద్దాం అనుకుంటున్నా. 30 వచ్చేసింది. సో రో హైట్ వచ్చింది, కాలమ్ హైట్ వచ్చింది. ఓకే, పర్లేదు ఉంది. ఇప్పుడు మనకేమైందంటే నా పైన ఉన్న ఆఫీసర్ నాకు ఈ కాలేజ్లో ఈ సెషన్లో ఈ ఎగ్జామ్లో ఓఏటీ ఎగ్జామ్లో ఏ కాలేజ్ నుంచి ఎవరెవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ వైజ్ ఎంత ఏంటి అని నన్ను అడిగారు. ఓకేనా? సో నేనేం చేశాను, ఈ 5 మెంబర్స్ ర్యాంక్ వైజ్ వచ్చినాయండి, ప్రజెంట్ ఉన్న లిస్ట్ వరకు, ప్రజెంట్ నాకు వచ్చిన లిస్ట్ వరకు ర్యాంక్ వైజ్ వచ్చింది అని నేను ఇచ్చాను. నెక్స్ట్ సడన్ గా ఏమైంది, వేరే పర్సన్ కూడా మార్క్స్ సడన్ గా తెలిస్తే ఏమైంది, 83 అని వేరే పర్సన్ మార్క్స్ 83 వచ్చాయని చెప్పింది. అవి ఎలా యాడ్ చేయాలి, నేను యాడ్ చేయడం అంటే నిన్నటి వరకు అయితే నాకు తెలియదు ఎలా యాడ్ చేయాలో. ఈ రోజు సెషన్ లో నాకు క్లాస్ని బట్టి మనం చూసుకున్నాం కదా, రో యాడ్ చేయాలా, సెల్ యాడ్ చేయాలా, డేటా మొత్తం యాడ్ చేయాలి కాబట్టి రో యాడ్ చేయాలి. రో ఇక్కడ కదా, ఈ రో యాడ్ చేయాలి. ఎక్కడ 80,
85 మధ్యలో యాడ్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సెకండ్ థర్డ్ కాలంలోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసేసి ఇన్సర్ట్ షీట్ రో యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి షీట్ రో యాడ్ చేస్తే దానిపైన రో వచ్చేసింది. చూసారా సేమ్ ఫార్మాట్ లో. సో ఎస్ సార్. ఇప్పుడు సీరియల్ నెంబర్ 3 ఇక్కడ ఉంటుంది, 4 ఇక్కడ ఉంటుంది, 5 ఇక్కడ ఉంటుంది, 6 ఇక్కడ ఉంటుంది. పేరు వచ్చేసి సమ్ ర్యాండమ్ నేమ్ అనుకుందాం. సేమ్ కాలేజ్, 83 మార్క్స్. ఇక్కడ ర్యాంక్ ఏంటి? దీనికి 3rd, దీనికి 4th, దీనికి 5, దీనికి 6 ఇట్లా యాడ్ చేశారు. సేమ్ వే మార్క్స్ తో కాకుండా కాలేజ్ తో కాకుండా బ్రాంచ్ కూడా అడిగారు వాళ్ళు. అప్పుడు బ్రాంచ్ ఎలా యాడ్ చేస్తాము? బ్రాంచ్ సింగిల్ కాలమ్ ఒకళ్ళకే బ్రాంచ్ యాడ్ చేయమన్నారు, అందరికీ యాడ్ చేయమన్నారా? అందరికీ యాడ్ చేయమన్నారు. సేమ్ వే ఇక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇందాక రో యాడ్ చేసాం కదా, ఇప్పుడు కాలం యాడ్ చేస్తాం. కాలం యాడ్ చేసిన వెంటనే BRANCH బ్రాంచ్ అనుకుందాం, అంతా BSc అనుకుందాం. ఓకే, సేమ్ వే అందరికి సేమ్ బ్రాంచ్ BSc వచ్చేసింది. సో ఇక్కడ ఏమైంది? సీరియల్ నెంబరు 1 2 3 4 5 6 చూపిస్తుంది, ర్యాంక్ కూడా సేమ్ చూపిస్తుంది. సో సీరియల్ నెంబరు ర్యాంక్ అవసరం లేదు అనుకుంటే ఓకే, కావాలనుకుంటే ఈ రోని డిలీట్ చేయటం ఎలా? ఈ రో క్లిక్ చేసుకొని డిలీట్ లోకి వెళ్ళి డిలీట్ షీట్ కాలం, ఈ షీట్ కాలం ని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ర్యాంక్ 90, సెకండ్ ర్యాంక్ 85. సో రో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసారు, కాలం ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసారు. వాడు నన్ను ఏం అడిగాడు? టాప్ 5 అడిగాడు. సో ఈ జ్యోతి అనేది అక్కర్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేసుకొని డిలీట్ లోకి వెళ్ళి డిలీట్ షీట్ రోస్, ఇది రో కదా, ఈ రో డిలీట్ చేసేస్తే టాప్ 5 వచ్చేసింది. కొత్తగా ఈ థర్డ్ పర్సన్ ఎలా యాడ్ చేయాలో, రో ఎలా యాడ్ చేయాలో చూసుకున్నాము. కొత్తగా బ్రాంచ్ ఎలా యాడ్ చేయాలో చూసాము. నెక్స్ట్ అక్కర్లేని ర్యాంక్ ఇక్కడ సీరియల్ నెంబర్ లోనే కనపడుతుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇది తీసేయమంటే తీసేసాం. టాప్ 5 అడిగాడు కాబట్టి టాప్ 5 ఇచ్చాం, టాప్ 6 అక్కర్లేదా అని. ఇప్పుడు ఈ ఫార్మాట్ ఇది యూజ్ చేసి చేసుకున్నాం. మనకి విడ్త్ కావాలనుకున్నప్పుడు విడ్త్ చేంజ్ చేసుకున్నాం, అవునా? లేదు ఈ డిలీట్ చేయకుండా హైడ్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు కదా. ఈ ర్యాంక్ కాలమ్ ని నేను డిలీట్ చేశా, డిలీట్ కాకుండా హైడ్ కావాలనుకుంటే చేసుకోవచ్చు కదా, హైడ్. అవునండి. సేమ్ ఇదే ఇచ్చిన సెల్ ని, ఈ సెల్ ని, ఈ షీట్ 5 ని నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవ్వరు టచ్ చేయకుండా ఉండాలనుకుంటే సేమ్ అక్కడికి వెళ్ళేసి ఫార్మాట్ లో ప్రొటెక్ట్ షీట్ కొట్టేస్తే ఓకే చేసి ప్రొటెక్ట్ అయిపోయింది కదా, కదండి? ప్రొటెక్ట్ అయిపోయింది కదా. ఇక్కడ ఏం చేస్తాం? టాప్ 5 అని ఇచ్చుకున్నాం. ఓకేనా? ఇక్కడ చేంజ్ చేయడానికి ఏముండదు. ఇంకా నేను టైప్ చేస్తున్నాను కానీ చేంజ్ ఏం అవ్వట్లేదు. లేదు వేరే 6th పర్సన్ కూడా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఫార్మాట్ లోకి వచ్చి అండ్ ప్రొటెక్ట్ షీట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ లోకి చేంజ్ అయిపోతుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు ఇక్కడ నేను ఫార్మాటింగ్ ఇద్దాం అనుకుంటున్నా. ఫార్మాటింగ్ లో హైలైట్ రూల్స్ లేదా డేటా బార్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఇది బెటర్, మీకు కనపడుతుంది విజువల్ గా. నెక్స్ట్ ఈ సెల్ ఫార్మాట్స్ ఎలా ఉండాలో చూడాలనుకుంటున్నా. సో చూడండి, మీకు ప్రతి ఒక్క యాక్టివిటీ ఏం చేస్తుందో చూపిస్తున్నాను. చూపించి ఒక టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకొని అప్లై ఎలా చేయాలో చూపిస్తున్నా. ఫార్మాటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు టేబుల్ ఫార్మాటింగ్ ఎలా కావాలి ఏంటి? ఇది టేబుల్ కాదు కదా, సో టేబుల్ తీసేసుకొని టేబుల్ ఫార్మాటింగ్ ఎలా కావాలో అలా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ సెల్స్, ఈ సెల్స్ ఎలా ఫార్మాటింగ్ ఉండాలి, ఈ సెల్స్ అంతా తీసుకొని ఈ సెల్ కలర్స్ ఎలా చేంజ్ చేయాలనుకున్నా కూడా నేను చేంజ్ చేసుకుంటూ పోతున్నాను. ఓకేనండి? ఇక్కడ ఈ ఇండెంట్ కావాలనుకుంటే ఇండెంట్ మార్క్స్ కి 90.00 కావాలనుకుంటే 00 యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అక్కర్లేదని తీసుకోవచ్చు. నెంబరింగ్ సిస్టమ్ లా కావాలనుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఈ డేటాని ఎలా ఉంచవచ్చు,
ఇండెంట్ మధ్యలోకి రావాలనుకుంటే టేబుల్ సెలెక్ట్ చేసుకొని మధ్యలోకి రావాలనుకుంటే డేటా అంతా మధ్యలోకి జరుగుతుంది, లేదా ఇటువైపు అంటే ఇటువైపు, ఇటువైపు కావాలంటే అటువైపు, బిలో అంటే బిలో, టాప్ కావాలంటే టాప్, ఇట్లా మనం చేంజ్ చేసుకో. అలా కాదు నాకు ఓరియంటేషన్ చేంజ్ లా కావాలనుకుంటే క్లాక్ వైజ్ ఓరియంటేషన్ వస్తుంది. వర్టికల్ గా టెక్స్ట్ కావాలనుకుంటే వర్టికల్ గా వస్తుంది. నార్మల్ గా ఫార్మాట్ సెల్ ఎలిమెంట్ కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలా మనం ఎడిట్ చేసుకొని కొత్తగా కావాలనుకున్న దాన్ని బట్టి చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా అండి? ఓకే సార్. ఇంకా ఈ సెల్స్ ని మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ ఫార్మాట్ కావాలంటే ఇవ్వచ్చు. టేబుల్స్, ఈ టేబుల్స్ లో థిక్ బోర్డర్ కావాలంటే థిక్ బోర్డర్ ఇవ్వచ్చు, లేదా ఈ బోర్డర్ లోనే కొన్ని ఎక్స్ట్రా స్టైల్స్ ఉంటాయి. డ్రా ఎలా చేయాలి, ఎలా చేయాలో మీరు టాప్ బోర్డర్ ఎలా కావాలనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇటాలిక్ టెక్స్ట్ ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, టెక్స్ట్ బోల్డ్ అంటే బోల్డ్, టెక్స్ట్ కి అండర్లైన్ కావాలంటే అండర్లైన్, టెక్స్ట్ ఈ ఫార్మాట్ స్టైల్ మీకు నచ్చిన స్టైల్ మార్చుకోవాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? ఓకే కదండి. ఇప్పుడు ఈ సెల్ వరకు పూర్తిగా మీరు ఎలా చేయాలో ఏంటో అనేది మీకు అర్థమైంది కదండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా ఇక్కడ నో వరకు? డౌట్ సార్. నో డౌట్ సార్. ఇంకొకటి సార్ చెప్పండి. ఇప్పుడు మనం రోని కాలంని డిలీట్ చేసాం కదా సార్, అవును, ఆ డిలీట్ చేస్తే మళ్ళీ తీసుకురావడానికి ఉండదా? కంట్రోల్ జెడ్ కొడితే వస్తుందమ్మా. ఇప్పుడు Okay, sir. నేను ఏదేదైతే యాక్టివిటీ చేశానో ఆ యాక్టివిటీ అంతా నేను కంట్రోల్ జెడ్ కట్టుకుంటూ వెళ్తాను. ఒకసారి చూడండి ఏం జరుగుతుందో ఈ టేబుల్లో. ఐఎమ్ క్లికింగ్ ఇట్, కంట్రోల్ జెడ్. ఏమేమైతే చేంజ్ చేశానో అవంతా చేంజ్ అవుతూ పోతుంది. చూడండి ప్రీవియస్ గా ఎలా ఉందో. ఇప్పుడు మనం Yes, చేంజ్ sir. చేసిందంతా నాకు నచ్చట్లేదు అనుకుంటే నేను కంట్రోల్ జెడ్ ఇస్తూ వెళ్తున్నాను. చూడండి చేంజ్ అవుతూ వస్తాయి. నేను క్లిక్ చేస్తూనే ఉంటాను. చూసారా షీట్ కూడా Okay. ఎగిరిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కంట్రోల్ జెడ్ అండు అన్నమాట. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. ఇంకా ఏమైనా క్వశ్చన్ ఏమైనా అడుగుతారా? సో ఇప్పుడు నేను ఈ షీట్ ని డిలీట్ చేశాను. డిలీట్ షీట్ కాలం డిలీట్ అయిపోయింది. లేదు నాకు కావాలనుకున్నా కంట్రోల్ జెడ్ వచ్చింది. చూసారా? ఓకే సార్. ఇంకేమన్నా ఈ సెల్స్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ సెల్ ఫార్మాట్లింగ్ లో హైడ్ అన్ హైడ్ ఇవన్నీ హైడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎలా కావాలంటే అలా. ఇది డేటానండి. నెక్స్ట్ మనం ఒక హ్యూజ్ డేటా తీసుకుంటాం. హ్యూజ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ ది మార్క్స్, 50 మెంబర్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్, 50 మెంబర్స్ పర్సంటేజ్, 50 మెంబర్స్ ర్యాంక్, అవన్నీ తీసుకొని ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్ అని చూసారా? అవి ఒక 1 hour వరకు పడుతుంది మనకి ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ అనేది. ఓకే, అది మీకు చెప్తాను. ఓకేనా? ఈ సెల్స్ వరకు ఓకే కదండి? స్టైల్స్, నెంబర్స్, అలైన్మెంట్, ఫాంట్. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆటో సమ్ అని చూసారా? ఆటో సమ్ అంటే ఏంటండి? ఇక్కడ కొన్ని ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములాస్ లో సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మాక్సిమం ఏంటి, మినిమం ఏంటి, మోర్ ఫంక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, ఈ ఫంక్షన్స్ అన్ని మనం ఎక్సెల్ లో యూజ్ చేయొచ్చు. అది నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటో సమ్ లో సమ్ కావాలని అడుగుతుంది. ఎక్కడ నుంచి ఎక్కడ కావాలి. ఇక్కడ నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నా, K5 సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ K5 సెల్ లో సమ్ కావాలని అడుగుతున్నా. ఓకే గురు, నువ్వు సమ్ కావాలని అడుగుతున్నావు, ఎవరివి అని అడుగుతుంది. H5 నుంచి J5 వరకు అని అడుగుతుంది. H5 అంటే ఇది H, ఇది 5. H5 85. ఇక్కడ ఐలో ఏముంది, జేలో ఏముందో అడుగుతుంది. ఇచ్చిన వెంటనే ఈ HIJ ఈ మూడిట్లో ఏముందో వాటి సమ్ ఇక్కడ వస్తుంది. లేదు నాకు వీటన్నిటి సమ్ కావాలి, ఈ 5 సమ్ నాకు కావాలనుకున్నప్పుడు సి అండి, ఇది డిఫరెంట్ టాపిక్. ఈ మార్క్స్ కాదు, ర్యాంక్స్ కాదు. ఇప్పుడు మనం సమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకేనా ఏమండి? ఓకేనా? ఇప్పుడు ఇది సపరేట్ టాపిక్. మనం సమ్ గురించే మాట్లాడుతున్నాం. సమ్ గురించే ఆలోచించండి. ఓకే, ఈ ర్యాంక్ కదా, ఇది బ్రాంచ్ కదా అనేది ఓకే
ఎందుకు వచ్చిన తలనొప్పి మళ్ళీ కొత్తగా తీసుకున్నాం టైపులు. లెట్స్ సే ఇవి నెంబర్స్ అమ్మా. ఈ నెంబర్స్ లో 8 సరిపోతాయిలే, జూమ్ చేసుకుంటున్నా. ఈ నెంబర్స్ ఉంది కదా, ఈ నెంబర్స్ నాకు సమ్ కావాలి. ఇది టోటల్ అంతా నాకు కావాలి. ఎక్కడ ప్రింట్ అవ్వాలి? ఇక్కడ ప్రింట్ అవ్వాలా, ఇక్కడ ప్రింట్ అవ్వాలా, ఇక్కడ ప్రింట్ అవ్వాలా, లేదా ఇక్కడ ప్రింట్ అవ్వాలా? నువ్వు ఆ సెల్ అడ్రస్ దగ్గరికి వెళ్ళు, అక్కడ పెట్టుకో. వెళ్ళి ఆటో సమ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను మీకు క్లియర్ గా చెప్తా. ఇది సమ్. నెక్స్ట్ ఏముంది ఇంకా ఆప్షన్? యావరేజ్ ఉంది. ఇది యావరేజ్. 1 సెకండ్. యావరేజ్ ఉంది. నెక్స్ట్ ఇంకేముంది ఆప్షన్? కౌంట్ నెంబర్స్. COUNT కౌంట్. నెక్స్ట్ ఏముంది? మాక్సిమం మినిమం. మ్యాక్స్ మినిమం. నెక్స్ట్ ఏముంది? ఇంకా మినిమం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మ్యాక్స్ మినిమం. మోర్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే మోర్ ఫంక్షన్స్. ఈ 5 తెలుసుకోండి. ఈ 5 తెలుసుకున్న తర్వాత మోర్ ఫంక్షన్స్ గురించి మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సమ్, వీటి సమ్ ఈ సమ్ దగ్గర ప్రింట్ చేస్తా. చూడండి, ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకొని సమ్ సెలెక్ట్ చేసుకొని సమ్ క్లిక్ చేసి అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ C2 నుంచి E2 వరకు. నాకు అలా కాదు, నేనేం చేస్తున్నాను, ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నా మౌస్తో, ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, C2 నుంచి C8 వరకు. అలా కాదు మౌస్తో కాదు, నేను కీబోర్డ్లోనే చూసి చేయాలనుకుంటున్నా. ఇదేంటండి, దీని అడ్రస్ అంతా C2 కదా, దీని అడ్రస్ అంతా C8. C2 నుంచి C2 కాదు, నాకు C8 వరకు కావాలి. C8 C2 నుంచి C8 వరకు కావాలి. ఎంటర్. చూసారా, వీటంతటి సమ్ము ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్. సేమ్ యావరేజ్ క్లిక్ చేసుకొని వీటన్నిటి యావరేజ్. ఎంటర్. వీటన్నిటి యావరేజ్ అంతా 60612.6 కౌంట్. వీటి కౌంట్ ఎంత? వీటి కౌంట్ అంటే 1 2 3 4 5 6 7. వీటి కౌంట్ అంతా మీకు కౌంట్ నెంబర్స్ ఇవి కావాలి. 7. ఇది 7 కౌంట్. ఓకే, మ్యాక్సిమం ఇచ్చేసి మ్యాక్సిమం ఎక్కడ? మ్యాక్సిమం ఈ నెంబర్స్ లో మ్యాక్సిమం ఏంటో ప్రింట్ అవ్వాలి. ఈ నెంబర్స్ లో మ్యాక్సిమం ఏంటి? ఈ 32,000 అనేది 3,27,000 అనేది మ్యాక్సిమం ఇక్కడ ప్రింట్ అయింది. సేమ్ మినిమం దగ్గర మినిమం ప్రింట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఈ డేటాలో మినిమం నాకు ప్రింట్ అవ్వాలి. ఈ డేటాలో మినిమం ఏంటి? 363 అనేది మినిమం. అర్థమైందండి? సో ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు ఈ ఫంక్షన్ బార్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్, ఈ స్పేస్ కనపడుతుందా? ఏదైనా ఒక ఫంక్షన్ మనం ఇస్తే ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫార్ములా బార్, ఫంక్షన్ బార్ ఆర్ ఫార్ములా బార్ అంటారు ఈ ఫంక్షన్ బార్. సో మీరు ఈ 4,24,000 ఏంటో మీకు తెలియదు. ఈ సెల్ ఇక్కడ క్లిక్ చేస్తే అదేం చెప్తుంది? సమ్. గురు, ఇది సమ్. ఎక్కడ నుంచి? C2 నుంచి C8 వరకు ఉన్న సమ్ ఇది. నెక్స్ట్ కిందకి వస్తే అది యావరేజ్. ఎక్కడ నుంచి? C2 C8. కౌంట్, మాక్సిమం, మినిమం. ఓకేనా? అలాగే ప్రీడిఫైన్డ్ గా కొన్ని ఫార్ములాస్ ఆర్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో మోర్ ఫంక్షన్స్ లో కావాలనుకుంటే సమ్, డేట్, లుకప్, ఇఫ్, యావరేజ్, కౌంట్ ఇవనేది మీకు మనకి ఫార్ములాస్ ఉంది. చూసారా ఇక్కడ? ఈ ఫార్ములాస్ బార్ చెప్పినప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్తా. ఓకేనమ్మా? మోర్ ఫంక్షన్స్, మోర్ ఫార్ములాస్ ఇక్కడ ఏమన్నా చూసారా? ఆటో సమ్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, లుకప్ ఫంక్షన్స్, రెఫరెన్స్ ఫంక్షన్స్ ఇవన్నీ కదా.
ఇవన్నీ నేను మీకు ఫంక్షన్స్ చెప్పేటప్పుడు ఈ ఫంక్షన్స్ గురించి నేను మీకు చెప్తా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. లెట్స్ సే ఈ కౌంట్ ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి కదా. ఈ 7 లో నేను ఏదైనా ఒక నెంబర్ ని చేంజ్ చేస్తే, లెట్స్ సే ఇక్కడ కొంత డేటా ఉంది కదా, ఆ డేటాలో ఏదన్నా వాల్యూ నేను చేంజ్ చేస్తే, మనం సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం ప్రింట్ చేసాం కదా, అవి చేంజ్ అవుతాయా అవవా? అవుతాయి సార్. ఎలా? ఎందుకు? మళ్ళీ మన సమ్ మాక్సిమం చేసేటప్పుడు ఎందుకు అని అడుగుతున్నాను. మెయిన్ రీజన్ నెంబర్ చేంజ్ చేస్తున్నాం కదా సార్. చేంజ్ చేస్తున్నాము, బట్ కరెక్టే, చేంజ్ చేస్తున్నాం కరెక్టే. ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతుంది? అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతుంది? అది నా క్వశ్చన్. ఇక్కడ నెంబర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి సార్ ఆటోమేటిక్ అక్కడ ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది సార్. చేంజ్ అవుతుందమ్మా, విత్ రెఫరెన్స్ టు వాట్? ఎందుకు చేంజ్ అవుతుంది అని అడుగుతున్నారు. చేంజ్ అవుతుంది కరెక్టే, ఎందుకు చేంజ్ అవుతుంది? దేనిని బట్టి చేంజ్ అవుతుంది? మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సరే. ఆన్సర్ కాదు నేను అడుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నా ఎందుకు అని. ఎవరైనా చాట్ బాక్స్ లో ఏమన్నా రాశారని చూద్దాం. స్క్రీన్ రావట్లా. ఓకే, చెప్తారమ్మా ఎవరన్నా ఎందుకు చేంజ్ అవుతుంది ఏంటి అనేది? చేంజ్ అవుతుంది కరెక్టే, నేను మీకు కూడా చూపిస్తా. డ్యూ టు ఫార్ములా ఇట్ చేంజెస్. కరెక్ట్. రత్నారెడ్డి, రాజా రత్నారెడ్డి కరెక్ట్ అండి. ఫార్ములా ఇచ్చాం కదా మనం, ఫార్ములాలో అడ్రస్ ఇచ్చాం కదా, C2 లో C8, C2 నుంచి C8. ఈ C2 నుంచి C8 వరకు ఏదైనా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఫార్ములాలో మనం రిఫరెన్స్ ఏమి ఇచ్చాం? అడ్రస్ ఇచ్చాం. ఏ అడ్రస్ ఇచ్చాం? సెల్ అడ్రస్ ఇచ్చాం. ఈ అడ్రస్ లో ఏం చేంజ్ అయినా సరే అది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టాప్ మాక్సిమం 3,27,000 ఉంది కదా, నేను ఇది 1 ఇస్తున్నా. 1 ఇస్తే ఇవన్నీ మారిపోతాయి. చూడండి, మాక్సిమం ఏమొచ్చింది 1 తర్వాత ఇది 34,000 మాక్సిమం అయిపోయింది. మినిమం ఏంటి? ఇంతకుముందు 363 ఉంది కదా, ఇది మినిమం అయిపోయింది. సమ్ వచ్చేసి ఇట్లా వచ్చింది, యావరేజ్ ఇలా వచ్చింది. 1 1 1 1 1 1. యావరేజ్ 1, మాక్సిమం 1, మినిమం 1, కౌంట్ మాత్రం 7 ఉన్నాయి. సమ్, వీటన్నిటి సమ్ 7 ఉన్నాయి. ఓకేనా అండి? అర్థమైందా? చేంజ్ అవుతుంది కరెక్టే. ఎందువల్ల చేంజ్ అవుతుందంటే మన అడ్రస్ ఏదైతే ఇచ్చామో ఆ అడ్రస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ చేంజ్ చేశా, నెంబర్ ఇచ్చా, వేరే నెంబర్, అది రిఫరెన్స్ లోకి రాలా. ఎందువల్ల? మనం అడ్రస్ అక్కడికి వరకు ఇవ్వలేదు కదా. అదే ఇది C9, నేను C9 ఇంక్రీజ్ చేస్తే, C9 కూడా కలిపితే అది లెక్కలోకి వచ్చేస్తుంది. సమ్కి యావరేజ్ కూడా C9 కలిపితే సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఓకేనా? తీసేస్తా. సమ్ 7 ఉంది. అర్థమైంది కదండి ఇప్పుడు మీకు ఫార్ములాస్ ఎలా చేయాలో, సమ్ ఎలా చేయాలో. లెట్స్ సే సార్, అమ్మా చెప్పండి. ఈ ఫార్మాట్ లో ఒకసారి పర్సంటేజ్ చెప్పగలరా? పర్సంటేజ్ సింపుల్ అమ్మా, చాలా ఇక్కడ పర్సంటేజ్ నార్మల్ గా మన క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ వేరు, ఇక్కడ ఎక్సెల్ లో ఈ నెంబర్ పర్సంటేజ్ వేరుగా వస్తుంది. సో అది నాకు యాక్సెస్ అవ్వట్లేదు, అందువల్ల నేను మీకు చెప్పలేకపోతున్నాను. పర్సంటేజ్ కావాలి, ఈ 7 కి పర్సంటేజ్ కావాలి. ఈక్వల్ టు ఫార్ములా ఇది డివైడెడ్ బై, అండ్ ఎంతతో డివైడ్ బై, ఎందుకు కావాలి పర్సంటేజ్? సో 2 రూపీస్ కి వడ్డీ అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఇక్కడ 2 రూపీస్, 2 రూపీస్ అనుకుందాం. ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై 2 రూపీస్. ఎందుకు?
ఒక 300 రూపీస్కి పర్సంటేజ్ 2 రూపీస్ వడ్డీ అట్లా అనుకుందాం. నెక్స్ట్ డివైడ్ బై ఇంటూ పర్సంటేజ్ ఎప్పుడైనా సరే ఎలా కౌంట్ చేస్తారు 100కే కదా. సో 300లో 2% అంటే ఎంత 0.666. అలాగే ఇది ఫార్ములా ఫిక్స్, ఫార్ములా ఎంతకి ఫిక్స్ 300కి ఫిక్స్. ఇది ఫార్ములా ఎందుకంటే మనం 300 డివిజన్ ఇక్కడ 300 ఇచ్చాం కాబట్టి 300కి ఫార్ములా ఫిక్స్. 300లో 2% అంటే 0.66, 300లో 5% అంటే 1.6, 300లో 30% అంటే 10. 300లో 30 ఎంత పర్సెంటేజ్ 10%. 300లో 50 ఎంత పర్సెంటేజ్ 16%. 300లో 100 ఎంత పర్సెంటేజ్ 33.33. 300లో 150 ఎంత పర్సెంటేజ్ చెప్తారా? 300లో 150 ఎంత పర్సెంటేజ్? 50%. కరెక్ట్ 50. 300లో 200 ఎంత పర్సెంటేజ్? 300 ఎంత పర్సెంటేజ్ 100%. 300 100%. అలాగే 600కి 300% ఎంత 200%. ఇలా వస్తుంది క్యాలిక్యులేషన్. బట్ ఈ పర్సంటేజ్ సింబల్ అనేది ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ అవుతుందో ఈ క్యాలిక్యులేషన్స్ లో కుదరట్లా. ఓకేనా? అది నేను మీకు ఒకసారి నేను కూడా ఎంక్వైరీ చేసుకొని నేను కూడా చూసి చెప్తా. ఓకేనమ్మా. సేమ్ అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ 1%. ఇది దేనిది పర్సంటేజ్. సెకండ్ది ఇక్కడ సెకండ్ కూడా నేను సేమ్ ఫార్ములా ఇద్దాం అనుకుంటున్నా. చూడండి నేనేం చేస్తున్నాను. డ్రాగ్ ఫార్ములా సేమ్ ఫార్ములా వచ్చేస్తుందండి. సేమ్ ఫార్ములా వచ్చేస్తుంది. ఇక్కడ C3 C4 సార్ స్క్రీన్ C5. కనిపించట్లేదు. స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా. కనపడుతుందా ఎవరికైనా? కనిపిస్తుంది ఓకే సార్. స్క్రీన్. కనిపిస్తుంది ఓకే. సార్. ఇక్కడ చూడండి నేను ఫార్ములా డ్రాగ్ చేసా. డ్రాగ్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఎలా ఉంది అడ్రస్ C2 దగ్గర ఉంది. సో C2 డ్రాగ్ స్టార్ట్ చేశాను. C2 నుంచి నేను డ్రాగ్ చేస్తూ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది C3 అడ్రస్ C3. ఇది సెకండ్ C3, థర్డ్ C4, C5, C6, C7 వరకు డేటా ఉంది కాబట్టి C7 వరకు పెట్టాను. 300% చూస్తున్నా ఇప్పుడు నేను. 300కి ఎంత పర్సెంటేజ్ ఇక్కడ 100, 50, 2, 5, 1000. ఓకేనా? ఇక్కడ ఇవి డెసిమల్ పాయింట్స్ వచ్చాయి. మనకి 2 డెసిమల్స్ వస్తే చాలనుకుంటే 2 డెసిమల్స్ దగ్గరకు మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఎక్కువ డెసిమల్స్ కావాలనుకున్నా కూడా ఇంకా ఎక్కువ డెసిమల్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదండి. ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. ఎస్ సార్. ఇదండి ఫార్ములా సెక్షన్, ఈ పర్సంటేజ్ సెక్షన్. బట్ ఆ సింబల్ అనేది నాకు క్యాచ్ అవ్వట్లేదు. నేను మీకు మళ్ళీ తెలుసుకొని చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారా ఈరోజు? నో డౌట్ సార్. నో డౌట్ సార్.